హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చిక్కుడు గింజలతో అప్పలు ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ముందుగా మనం చిక్కుడు గింజల్ని కుక్కర్‌లో వేసి కొన్ని నీళ్లు పోసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకి ఉడికించుకోవాలి. తర్వాత ప్రెషర్ మొత్తం పోయేంత వరకి కుక్కర్‌ని పక్కన పెట్టేసేయాలి. ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యపిండి, కొద్దిగా జీలకర్ర, ఇంకా ఉప్పు వేసి తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడు గింజల్ని వేసుకోవాలి. బియ్యపిండి ఇంకా చిక్కుడు గింజలు కలిసేలా ఓసారి స్పూన్‌తో కలుపుకొని తర్వాత స్టవ్ మీద మనం ముందే నీళ్ళని మరిగించుకోవాలి. ఆ మరిగే నీళ్ళని ఈ బియ్యపిండిలో వేసి కలుపుకోవాలి. ముందు మనం స్పూన్‌తో కలుపుకోవాలి. ఎందుకంటే నీళ్ళు చాలా వేడిగా ఉంటాయి కాబట్టి. తర్వాత కొద్దిగా చల్లారాక మనం చెయ్యితో మొత్తం బాగా కలిపి పెట్టుకోవాలి. పిండి మరీ లూజ్‌గా లేదా గట్టిగా కాకుండా అప్పలొత్తుకునేలా కలిపి పెట్టుకోవాలి. పిండి కలిపాక చిన్న చిన్న ఉండలు ముందే చేసి పెట్టుకుంటే అప్పలు చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె పోయాలి. అది వేడయ్యే గ్యాప్‌లో మనం అప్పాల్ని ఒత్తుకోవాలి. కవర్ మీద లేదా బట్ట మీద. ఆయిల్ వేడయ్యాక అప్పల్ని మనం నూనెలో వేసి వేగనివ్వాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నూనెలో ఉంచి తర్వాత అప్పల్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. మీరెప్పుడైనా ఈ చిక్కుడుగాయ అప్పల్ని ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఈ చిక్కుడుకాయ అప్పలు మనం పెరుగు ఇంకా ఆవకాయ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా! థ్యాంక్ యూ.